సింగళూరు వెంకటేష్ గారు, సో ఏమంటారు ఓవరాల్గా? ఒకటైతే స్పష్టంగా ఒప్పుకుంటున్నారు, మద్యం అక్రమంగా తయారు చేయడం అనేది కూటమి ప్రభుత్వంలో జరిగింది. దీనికి సాక్ష్యం ఉంది. ఈరోజు కేసు కట్టారు. అలాగే పార్టీ కూడా వాళ్ళని సస్పెండ్ చేయడం, తర్వాత కేసులు కట్టడం అనేది, తర్వాత వాళ్ళకి ఏదో ఒక డైరీ దొరికింది, దాంట్లో 70 మంది పేర్లు ఉన్నాయి కూటమికి సంబంధించిన నాయకులు. ఎందుకంటే ఈ మద్యం ఫ్యాక్టరీ అక్రమ మద్యంగా తయారు చేస్తున్నటువంటి ఫ్యాక్టరీ ఏదో ఆ నియోజకవర్గానికి మాత్రమే సంబంధించిందిగా మాట్లాడుతున్నారు. కాదు, అది రాష్ట్ర వ్యాప్తంగా ఆ మద్యాన్ని సరఫరా చేశారా, దానికి సంబంధించినటువంటి వార్తలు ఇంకా వెలుగులోకి రావాలి. కాబట్టి ఈ 15 నెలల కార్యక్రమంలో సక్సెస్ఫుల్ గా ఈ 1.5 year లో మద్యం వ్యాపారం జరిగిందని చెప్పి కూటమి నాయకులు ఒప్పుకుంటున్నారు. ఇంతవరకు సంతోషం. ఇక గత 5 సంవత్సరాల్లో కూడా జరిగింది అని చెప్పేసి అనడానికి గల ఎవిడెన్స్లు ఏమున్నాయి? ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నారు కదా. గత 5 సంవత్సరాల్లో నిజంగానే అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా కల్తీ మద్యం తయారైంది అనుకుందాం. ఎవిడెన్స్ ఉంటాయి కదా, ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, అధికారులు మీ చేతిలో ఉన్నారు కదా. దీనికి సంబంధించిన ఎవిడెన్స్లు ఏమైనా తీసుకుని బయటకు వచ్చినట్లయితే ఖచ్చితంగా అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంతేగాని ఏదో వేగ్గా గుట్టగాల్చి నెత్తినేసినట్టు 30,000 మంది అమ్మాయిలు వాలంటీర్ల వల్ల బయటికి పోయారు అని చెప్పేసి అని ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు వరకు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు ఏమి లేవు. ఆయన మాట చెప్పింది తప్ప కేంద్ర నిఘా వర్గాల్లో నాకు సంబంధించినటువంటి ఆంతరంగికులు ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు నాకు చెప్పారు అన్నారు తప్ప అతని అడ్రస్ ఏంటి, అతని యొక్క క్రెడిబిలిటీ ఏంటి, అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ యొక్క క్రెడిబిలిటీ ఏంటి అనేది ఈ రోజు వరకు కూడా లేదు. అలాగే 30,000 మంది కల్తీ మద్యం తాగి చనిపోయారు. రాయపాటి అరుణ్ గారు కూడా చెప్తున్నారు, అసలు మద్యంలో ఉన్నటువంటి కల్తీ అసలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు గత 5 సంవత్సరాల్లో అని అంటున్నారు. ఓకే, ఒప్పుకుందాం. దానికి సంబంధించి ఒక్క కేసు ఈ ప్రభుత్వం వచ్చాక గతంలో ఇలా జరిగింది, కల్తీ మద్యం జరిగింది, ఇక్కడ తయారీ యూనిట్ ఇక్కడ ఉంది, దీనికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ ఇలా జరిగింది, దీనికి సంబంధించినటువంటి నగదు నిల్వలు ఇలా బదిలీ అయినాయి అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా ఒక్క కేసు కూడా కట్టలేకపోయారు. ఇప్పుడు ఎప్పుడైనా ఒక కార్యక్రమం లేదా ఒక నేరం జరిగిన వెంటనే తక్షణం అరెస్టులు ఉండాలి. ఈ తక్షణం అరెస్టులు లేకుండా వివేకానంద రెడ్డి గారి హత్యని ఉపోద్ఘాతంగా తీసుకుని కిరణ్ గారు బాబాయిని గొడ్డలతో నరికారు, లేకపోతే దాంట్లో ఈ సో కాల్డ్ అవినాష్ రెడ్డి గారికి సంబంధం ఉంది అని చెప్పేసి అంటున్నారు. మీ టైంలో నరికారా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నరికారా? పోనీ అవినాష్ రెడ్డి గారే చేశారనుకుంది. మీ టైంలోనే కదా జరిగింది. వెంటనే పట్టుకొచ్చి మేము ఏం చేసామనేది పక్కన పెట్టన్నా, గత ప్రభుత్వం ఏం చేసింది అనేది పక్కన పెట్టి మీ టైంలో జరిగినప్పుడు మీ టైంలో జరిగినప్పుడు ఒక్క నిమిషం మీ టైంలో జరిగిన దానికి పక్కన వచ్చి న్యాయం చేయడం. మనం పెళ్లి చేసుకుంటే మనం పోషించాలి, పక్కింటి వచ్చి పోషించాలి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరు భుజాలు అడుగుకోకండి. మన టైంలో జరిగినటువంటి నేరానికి, మన టైంలో జరిగినటువంటి, మన టెన్యూర్ లో జరిగినటువంటి నేరానికి జగన్మోహన్ రెడ్డి వచ్చి న్యాయం చేయాలి. పవన్ కళ్యాణ్ వచ్చి మీ టైంలో జరిగినటువంటి సుగాలి ప్రీతి రేప్ కేసుకి, మీ టైంలో జరిగినటువంటి సుగాలి ప్రీతి రేప్ కేసుకి జగన్మోహన్ రెడ్డి వచ్చి సిబిఐకి పంపించారా? నీ టైంలో నువ్వేం చేసావనేది చెప్పకుండా మా పక్కనోడు వచ్చాక ఏం చేశాడు నీ టైం వచ్చినప్పుడు అబద్ధాలన్నీ కూడా విన్నాను కదా, నువ్వు చేసిన అబద్ధాలన్నీ కూడా విన్నాను కదా. ఒక్క నిమిషం మా టైంలో మమ్మల్ని మాట్లాడు. ఇప్పుడు కల్తీ మద్యం దొరికింది, జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు ఆగలేదే? జగన్మోహన్ రెడ్డి వచ్చే వరకు ఆగొచ్చు కదా న్యాయం చేయడానికి. నువ్వెందుకు అరెస్ట్ చేసావు? ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉందండి. సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంది. వీళ్ళు ఒప్పుకున్నంత మాత్రాన, వీళ్ళ మీడియా ఒప్పుకున్నంత మాత్రాన మిగతా వాళ్ళు ఒప్పుకోరు. కొన్ని వందల వేల మంది జనసేన పార్టీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు. కూటమిలో ఉన్న జనసేన పార్టీ నాయకులు కూడా ఏమని ఒప్పుకుంటున్నారంటే 1.5 year ఈ దరిద్రాన్ని మేము మోసాం. 1.5 year గత 5 సంవత్సరాల్లో కూడా మోసాం, కానీ దానికి ఎవిడెన్స్ లేదంటున్నారు. కానీ ఈ 1.5 year ప్రభుత్వంలో ఎన్ని వందల కోట్ల, వేల కోట్ల మద్యం అక్రమంగా తయారు చేశారు ఒకటి. రెండోది, ఇక్కడ ఇంకా చాలా బాధించే విషయం ఏంటంటే వీళ్ళేమి ప్రీమియం బ్రాండ్లు చేయట్లేదు సార్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ కేసుకి సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో దొరికింది అన్ని క్వార్టర్ బాటిల్స్. ఇవి కొనుక్కునేది ఎవడండి? సామాన్యుడు రోజు కూలి.
వీళ్ళ ఆరోగ్యంతో చేసినటువంటి చెలగాడు. ఈ విషయంలో రాయపాటి అరుణ్ గారిని మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకనంటే వీళ్ళ చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది హత్య కన్నా ఎక్కువ నేరం అని చెప్పేసి అంటారు. జరిగినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఇది డైరెక్ట్ గా ఇంపాక్ట్ కామన్ బిలో మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క ఆరోగ్యంతో ఆటలాడటమే. దీనికి సంబంధించి మీరేమంటున్నారంటే లోకల్ ఎమ్మెల్యేకి తెలియకుండా జరుగుతుందా? సార్ 164 మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి. స్వయాన ముఖ్యమంత్రి గారి జిల్లా సార్. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు ఎమ్మెల్యే కాదు సార్, ఎంపీ గాని ఎమ్మెల్యే గాని ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే పరిస్థితి ఉందా ఈరోజు? ప్రతిపక్ష నాయకుడే గొంతెత్తి మాట్లాడే పరిస్థితి లేదు సార్ ఈ రోజు. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఏం చేస్తాడు? అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఉంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అని దానికి సపరేట్ గా డిపార్ట్మెంట్ ఉంది. ఇక్కడ ఇంకో పెద్ద విషయం చెప్పండి. ఈ రోజు డిఎస్సి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని నారా లోకేష్ గారు 16,000 పోస్టులు ఈ రోజు టీచర్లుగా ఇస్తున్నారు. అదే పరిస్థితుల్లో పక్కనే ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఏమంటున్నారంటే నా శాఖలో ఇంకా ఎఫిషియెంట్ ఆఫీసర్స్ లేరు, నియామకాలు జరగట్లేదు అని అంటున్నారు. నియామకాలు జరగకపోతే అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది సార్? ఒక పక్కన నిన్నగాక మొన్న ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా ఉన్నటువంటి అతను 16,000 పోస్టులు వేస్తున్నప్పుడు యాజ్ ఎ డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు మీ శాఖలో ఫుల్ అయిపోవాలి కదా సార్. ఇక్కడ ఎక్కడ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం జరుగుతుంది సార్? ఇంకో పక్కన ఎమ్మెల్యేలు బాహాటంగా అసెంబ్లీలో నోరెత్తి డిప్యూటీ సీఎం గారి దగ్గర ఫైల్ ఆగిపోతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ లో పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఓకే అదే వేరే సబ్జెక్ట్ మళ్ళీ మాట్లాడదాం, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం, టైం అవుతుంది.